హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనము ప్రీవియస్ వీడియోలో అక్టోబర్ నెలలో జరిగిన జాతీయ అంతర్జాతీయ అంశాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ అక్టోబర్ నెలలో జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాల గురించి డిస్కస్ చేద్దాం. అందులో మొట్టమొదటిది పరమరుద్ర కంప్యూటర్స్. ఏంటి పరమరుద్ర కంప్యూటర్స్ అని అంటే, మనకు ఎన్ఎస్ఎం ఈ యొక్క నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా 3 పరమరుద్ర కంప్యూటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఈ 3 పరమరుద్ర కంప్యూటర్లను మనం తీసుకున్నట్లయితే, ఒకటి పూణేలోను, రెండవది న్యూఢిల్లీ, 3 కలకత్తాలలో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది మనం పూణే తీసుకుంటే, పూణేలో ఉన్నటువంటి జిఎంఆర్టీ అంటే జాయింట్ మిషన్ రేడియో టెలిస్కోప్లో ఈ పరమరుద్ర కంప్యూటర్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ దీనిని ఈ ఖగోళ పరిణామాలకు సంబంధించి, అదేవిధంగా ఫాస్ట్ రేడియో బరెస్ట్ అనే అంశాలకు సంబంధించి పరిశోధన నిమిత్తము ఈ యొక్క జిఎంఆర్టీలో ఈ పరమరుద్ర కంప్యూటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. జాయింట్ మిషన్ రేడియో టెలిస్కోప్లో ఈ యొక్క పరిశోధనలకు గాను పరమరుద్ర కంప్యూటర్ని ఉపయోగించడం జరుగుతుంది. రెండవది న్యూఢిల్లీలో ఉన్నటువంటి IUAC అంటే ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ అని అంటారు. ఇక్కడ ఈ పరమరుద్ర కంప్యూటర్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు అటామిక్ ఫిజిక్స్ అదేవిధంగా అటామిక్ ఫిజిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్లో ఈ యొక్క IUAC ఇందులో పరిశోధనలకు గాను IUAC వారు ఈ యొక్క పరమరుద్ర కంప్యూటర్ను ఉపయోగించడం జరుగుతుంది. ఇక మూడవది కలకత్తాలో ఉన్నటువంటి ఎస్ఎన్ బోస్ సెంటర్లో ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ భౌతిక శాస్త్రం, ఆ తర్వాత ఈ విశ్వం యొక్క పుట్టుక, భూ విజ్ఞాన శాస్త్రం వంటి వాటిల్లో పరిశోధనకు గాను కలకత్తాలో ఉన్నటువంటి పరమరుద్ర కంప్యూటర్ని ఉపయోగించడం జరుగుతుంది. సో 3 పరమరుద్ర కంప్యూటర్లని నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. మొదటిది పూణేలో, రెండవది న్యూఢిల్లీలో, మూడవది కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం HPC ఆర్కా అండ్ అరణికా అని అంటాం. HPC ఆర్కా అండ్ అరణికా HPC ఆర్కా అండ్ అరణికా ఏంటి అంటే, ఈ ఆర్కా అండ్ అరణికా అంటే హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్ సిస్టమ్ అయినటువంటి ఈ ఆర్కా అండ్ అరణికా అనేవి ఈ యొక్క వాతావరణానికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని అందజేయడం జరుగుతుంది. అంటే ఎక్కడ ఎంత శాతం వర్షం పడుతుంది, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది,
వాతావరణం పొడిగా ఉంటుందా, లేకపోతే వాతావరణం అనేది వర్షం పడుతుందా, ఏ విధమైనటువంటి వాతావరణం ఉంటుందని ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇవ్వడానికి ఈ హెచ్పిసి ఆర్క్ అండ్ అరణిక ఉపయోగపడడం జరుగుతుంది. వీటిని పూణే మరియు నోయిడాలలో ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది మనకు పరమరుద్ర కంప్యూటర్స్, అదేవిధంగా హెచ్పిసి ఆర్క్ అండ్ అరణికకు సంబంధించినటువంటివి. ఇక తర్వాత రెండవ అంశం చందమామలు. రెండవది చందమామలు. ఏంటి సార్, చందమామ మనకు ఉండేది ఒకటే కదా, మీరు చందమామలు అంటున్నారు. సో ఎలాగైతే మన భూగ్రహానికి చందమామ అనేది ఉందో, మిగిలిన గ్రహాలకు కూడా చందమామలు అనేటటువంటివి ఉన్నాయి. అందులో అక్టోబర్ నెలలో 2 గ్రహాలకు సంబంధించినటువంటి చందమామలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో మొదటిది ప్లూటో గ్రహానికి చెందినటువంటిది, మరుగుజ్జు గ్రహంగా పిలువబడేటటువంటి ప్లూటో గ్రహానికి చెందినటువంటి చందమామ. దీన్ని మనము చెరోన్ అని అంటాము. ఏమని పిలుస్తాం? చెరోన్ అని పిలవడం జరుగుతుంది. సో ప్లూటోకి, ఈ మరుగుజ్జు గ్రహానికి ఆల్రెడీ 5 సహజ సిద్ధమైనటువంటి చందమామలు కలవు. అందులో అతి పెద్దది చెరోన్ అనేటటువంటి చందమామ. ఈ చెరోన్ అనేటువంటి చందమామలో మన అమెరికా శాస్త్రవేత్తలు కార్బన్ డయాక్సైడ్ని, బొగ్గు పులుసు వాయువును, హైడ్రోజన్ పెరాక్సైడ్ని గుర్తించడం జరిగింది. కార్బన్ డయాక్సైడ్ని, అదేవిధంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ని గుర్తించడం జరిగింది. మనకు ఈ ప్లూటో గ్రహం మీద మనకు మంచు అనేటటువంటిది ఉంది. మంచు అనేటటువంటిది ఉంది. ఈ మంచు ఉపరితలం మీద కార్బన్ డయాక్సైడ్ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్లూటో గ్రహం మీద ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనే ఆవేశపూరిత కణాలు ఈ మంచుతో ఢీ కొట్టడం వలన, మనకు తెలుసు కదా, వాటర్ అంటే H2O, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఒక సమ్మేళనం వాటర్. సో ఎలక్ట్రాన్ అనే ఆవేశపూరిత కణాలు ఈ యొక్క మంచును ఢీ కొట్టడం వల్ల ఈ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ విడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత అవి రెండు కొన్ని సందర్భాల వల్ల కలయిక వలన మనకు అక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేటువంటిది ఏర్పడింది. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేటటువంటిది ఏర్పడడం జరిగింది. సో అమెరికా శాస్త్రవేత్తలు రీసెంట్గా ప్లూటో గ్రహంలో ఈ చెరోన్ అనేటటువంటి చందమామ మీద కార్బన్ డయాక్సైడ్ని మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ని గుర్తించడం జరిగింది. దీన్ని 1978లో ఈ చెరోన్ ఉంది కదా, దీన్ని మనకు 1978లో గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ అనేక పరిశోధనలు, దీని మీద అనేక పరిశోధనలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక రెండవ గ్రహం వచ్చేసి గురుగ్రహం. మన పక్కనే ఉన్నటువంటి గురుగ్రహం. ఈ గురుగ్రహం మీద కూడా ఒక చందమామకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. అదేంటంటే కదా, యూరోపా. చందమామ పేరు ఏం పేరు? యూరోపా, నాట్ ఐరోపా, ఇట్ ఈస్ ద యూరోపా. సో ఈ గురుగ్రహం మీద ఉన్నటువంటి యూరోపా మీద పరిశోధన నిమిత్తము అమెరికాకు చెందినటువంటి అంతరిక్ష సంస్థ నాసా ఒక శాటిలైట్ని ప్రయోగించడం జరిగింది. దానికి యూరోపా క్లిప్పర్ అని పేరు పెట్టారు. యూరోపా క్లిప్పర్ అని నామకరణం చేయడం జరిగింది. అమెరికాలో ఫ్లోరిడాలో ఉన్నటువంటి అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ సంస్థకు చెందినటువంటి ఫాల్కాన్ రాకెట్ ద్వారా ఈ యొక్క వ్యోమనౌకను యూరోపా క్లిప్పర్ని ప్రయోగించడం జరిగింది. ఇది దాదాపుగా 2030 నాటికి ఈ ఈ యూరోపా దగ్గరికి చేరుకోవడం జరుగుతుందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత దీని మీద ఉన్నటువంటి మంచు, ఆ మంచు కింద ఉన్నటువంటి సముద్రంకి సంబంధించి పరిశోధనలు చేయడము జరుగుతుంది. సో యాజ్ యూజువల్గా మంచు ఉంది, దాని కింద ఉన్నటువంటి సముద్రం ఉంది కాబట్టి నీరు అనేటటువంటిది అవైలబిలిటీలో ఉంటే అక్కడ జీవుల మనుగడకి ఏమైనా అవకాశం ఉందా అని ఈ యూరోపా క్లిప్పర్ అనేటటువంటిది వ్యోమనౌక యూరోపా మీద
పరిశోధనలు చేయడము జరుగుతుంది. ఇవి మనకు రెండు చందమామలు, ప్లూటో గ్రహానికి చెందినటువంటి చెరోన్ అనేటటువంటి చందమామ, రెండవది గురు గ్రహానికి చెందినటువంటి యూరోపా అనేటటువంటి చందమామ. నెక్స్ట్ మనకు ఈ యొక్క ఎలన్ మస్క్, ప్రపంచ కుబేరులలో ఒకరైనటువంటి వ్యక్తి ఎలన్ మస్క్. సో ఎలన్ మస్క్ సంబంధించినటువంటి 3 కంపెనీలు, అనేక కంపెనీలు ఉన్నాయి ఎలన్ మస్క్కి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా కార్ల కంపెనీ ఉంది, రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్ అనే సంస్థ ఉంది, ఇప్పుడు ట్విట్టర్ని ఎక్స్గా నామకరణం చేసిన అదొక కంపెనీ ఉంది. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఎలన్ మస్క్ ఫేమస్ కంపెనీ మనకి టెస్లా, ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించినటువంటి కంపెనీ టెస్లా, అందుకే టెస్లా అధినేత అంటారు సింపుల్గా ఎలన్ మస్క్ని. సో టెస్లా కంపెనీ కొత్తగా ఒక కారుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని పేరే రోబో ట్యాక్సీ, సైబర్ క్యాబ్ అని పిలుస్తారు. సైబర్ క్యాబ్, రోబో ట్యాక్సీ అయినటువంటి సైబర్ క్యాబ్, రోబో ట్యాక్సీ అనే సైబర్ క్యాబ్. ఏంటి దీని ఒక ప్రత్యేకత అని అంటే, ఈ రోబో ట్యాక్సీ సైబర్ క్యాబ్ అనేటటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సహకారముతో పనిచేసేటటువంటి వెహికల్. ఇందులో మనకు స్టీరింగ్ కానీ పెడల్ కానీ ఉండదు. ఎందుకు ఉండవంటే కనుక అసలు డ్రైవరే ఉండడు. సో ఇది అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ సహాయంతో నడవడం జరుగుతుంది. అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీతో ఇది నడుస్తుంది. ఇదే సైబర్ క్యాబ్, రోబో ట్యాక్సీ సైబర్ క్యాబ్. అట్ ద సేమ్ టైం ఈ యొక్క రాకెట్ల కంపెనీ అయినటువంటి స్పేస్ ఎక్స్ అనే సంస్థ మనకు స్టార్ షిప్ అనే రాకెట్ని ప్రయోగించడం జరిగింది. దేన్ని ప్రయోగించడం జరిగింది? స్టార్ షిప్ అనేటువంటి ఒక రాకెట్ని ప్రయోగించడం జరిగింది. స్టార్ షిప్ అనే రాకెట్ని ప్రయోగించడం జరిగింది. ఈ యొక్క అమెరికాలోని టెక్సాస్లో ఈ మెక్సికో సరిహద్దు వెంట ఈ ప్రయోగాన్ని చేయడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక ఈ రాకెట్లో మనం చూసినట్లయితే కనుక ఈ రాకెట్ను మనం ఒకసారి గమనించినట్లయితే కనుక మనకు ఈ రాకెట్ ప్రయోగించిన తర్వాత దాదాపుగా 200 అడుగుల పైకి వెళ్ళిన తర్వాత ఈ రాకెట్లో ఉన్నటువంటి ఒక స్పేస్ క్రాఫ్ట్ను ఇది నింగిలోకి వదిలేసి తిరిగి బూస్టర్ ఆటోమేటిక్గా వచ్చి మళ్ళీ లాంచ్ ప్యాడ్ వద్దనే మరి టేక్ ఆఫ్ కావడం జరిగింది. సో ఈ యొక్క రాకెట్ పైకి వెళ్ళి స్పేస్ క్రాఫ్ట్ను వదిలేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి లాంచ్ ప్యాడ్ వద్దనే ల్యాండ్ కావడం జరిగింది. ఈ విధంగా చేయడం అనేది మొట్టమొదటిసారి. ఆ తర్వాత స్పేస్ క్రాఫ్ట్ అనేటటువంటిది హిందూ మహాసముద్రంలో ల్యాండ్ చేయడం జరిగింది. ఇది స్టార్ షిప్కి రాకెట్కి సంబంధించినటువంటి విషయం. ఇక మూడవది మనకు రీసెంట్గా ఇంతకుముందు ప్రీవియస్ ఈ యొక్క ఎలన్ మస్క్ కంపెనీ మానవుని యొక్క మెదడులో చిప్పుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ బ్రెయిన్ చిప్ కంపెనీ అయినటువంటి న్యూరోలింక్ కంపెనీ ఒక కొత్త పరికరాన్ని కనుగొనడం జరిగింది. ఇప్పటి వరకు మనకు ఎవరన్నా కానీ ఒక గుడ్డివారు అయితే వారికి మన కళ్ళను దానం చేసినప్పుడు మన కళ్ళను అమర్చవచ్చు, అనేక రకాల ఆపరేషన్లు చేయవచ్చు. కానీ పుట్టుకతోనే గుడ్డివారుగా ఉన్నటువంటి వారికి మనము ఎటువంటి ఆపరేషన్లు అనేది చేయలేము, కంటిని అమర్చడానికి వీలు కాదు. కానీ న్యూరోలింక్ అనేటటువంటి సంస్థ బ్లైండ్ సైట్ అనేటటువంటి ఒక పరికరాన్ని కనుగొనడం జరిగింది. ఈ బ్లైండ్ సైట్ అనే పరికరాన్ని ఉపయోగించి పుట్టుకతోనే గుడ్డివారికి మనకు
చూపు వచ్చే విధంగా చేయవచ్చు. సో పరమరుద్ర అనేటటువంటి 3 కంప్యూటర్ల గురించి, ప్లూటో మరియు గురుగ్రహానికి చెందినటువంటి చందమామలు చెరోన్ మరియు యూరోపా గురించి, ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి టెస్లా కంపెనీ కనుగొన్న కొత్త కారు గురించి, స్పేస్ ఎక్స్ సంస్థ స్టార్షిప్ ప్రయోగం గురించి, న్యూరోలింక్ సంస్థ తయారు చేసినటువంటి బ్లైండ్ సైట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఒక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS అంటారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. మనకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు ఉంటారు. సో ISSకు సంబంధించి మనం చూసినట్లయితే 4వది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS. వ్యోమగాముల గురించి, వ్యోమగాములు మనకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నటువంటి 3 వ్యోమగాములు. ఇక్కడ 2 కరెంట్ అఫైర్స్ ఉన్నాయి అక్టోబర్ మంత్లో. మొదటిది 3 వ్యోమగాములు తిరిగి భూమిని చేరుకోవడం జరిగింది. రష్యాకు చెందినటువంటి 2 వ్యోమగాములు, అమెరికాకు చెందినటువంటి 1 తిరిగి భూమిని చేరుకోవడం జరిగింది. ఈ రష్యాకు చెందినటువంటి ఒలెగ్ అనేటటువంటి వ్యోమగామి, తర్వాత నికోలాయ్ అనేటువంటి వ్యోమగామి తిరిగి భూమిని చేరుకోవడం జరిగింది. అమెరికాకు చెందినటువంటి ట్రైసీ డైసిస్ అనే వ్యోమగామి. సో వీరు 3 కూడా తిరిగి భూమిని చేరుకోవడం జరిగింది. వీరు ఈ యొక్క సోయాజ్ అనే వ్యోమ నౌకలో భూమిని చేరుకున్నారు. ఎక్కడ? కజకిస్తాన్లో ల్యాండ్ కావడం జరిగింది. కజకిస్తాన్లో ల్యాండ్ కావడం జరిగింది. 3 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నుంచి సోయాజ్ అనే వ్యోమ నౌకలో కజకిస్తాన్ భూమిని చేరుకోవడం జరిగింది. ఇందులో 2 రష్యా వ్యోమగాములు, 1 అమెరికా వ్యోమగామి ఉన్నారు, ఒలెగ్ మరియు నికోలాయ్ డైసీ. ఇక్కడ రష్యా వ్యోమగాములది ఇంపార్టెంట్. వీళ్ళు దాదాపుగా 374 రోజుల పాటు ఈ యొక్క అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడపడం జరిగింది. 374 రోజుల పాటు గడిపారు వీళ్ళు. ఇక డైసీ 6 మంత్స్ ఉన్నాడు, అరౌండ్ 6 మంత్స్ గడపడం జరిగింది. సో భూమిని చేరుకున్నటువంటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిని చేరుకున్నటువంటి వ్యోమగాములు. అట్ ద సేమ్ టైం మనకు రీసెంట్గా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళినటువంటి 2 వ్యోమగాములు అక్కడే చిక్కుకుపోయారు. వారు సునీతా విలియమ్స్ అండ్ బుచ్ విల్మోరా అనే వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోవడం జరిగింది. సో దాంతో వీరిద్దరిని తిరిగి భూమి వైపుకు భూమి మీదకు తీసుకురావడం కోసం నాసా ఒక ప్రయోగాన్ని చేయడం జరిగింది. దాన్నే స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ అంటారు. స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్. ఈ స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ ద్వారా వాళ్ళు ఈ యొక్క వ్యోమ నౌకను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించడం జరిగింది. ఇందులో రష్యాకు చెందినటువంటి వ్యోమగామి నిక్ హగ్, నాసాకు చెందినటువంటి వ్యోమగామి నిక్ హగ్, రష్యాకు చెందినటువంటి ఈ యొక్క కాస్మోనాట్ అలెగ్జాండర్,
వీరిద్దరు నిఖాగ్ అండ్ అలెగ్జాండర్ వీరిని తిరిగి భూమికి తీసుకురావడానికి వీళ్ళు స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ ద్వారా ISSకు వెళ్ళడం జరిగింది. సో వీళ్ళిద్దరితో కలిసి తిరిగి 2025 ఫిబ్రవరిలో తిరిగి భూమికి చేరుకోవడం జరుగుతుంది. ఇది ISS వ్యోమగాములకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వన్ డైమార్ఫస్. డైమార్ఫస్. ఐదవది డైమార్ఫస్. మనకు తెలిసి ఇంతకుముందు ఈ యొక్క నాసా డార్ట్ అనేటటువంటి వ్యోమ నౌకతో ఈ డైమార్ఫస్ అనేటటువంటి 150 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ యొక్క డైమార్ఫస్ అనేటువంటి గ్రహ శకలాన్ని ఈ డార్ట్ అనే వ్యోమ నౌకతో ఢీకొట్టించడం జరిగింది. సో ఇప్పుడు మరి అది డైమార్ఫస్ అనేటటువంటిది మనకు ఢీకొట్టించడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఈ డార్ట్ అనే వ్యోమ నౌకను నాసా 2022లో దీంతో ఢీకొట్టించింది. సో దానివల్ల ఈ డైమార్ఫస్ అనే గ్రహశకలము తన యొక్క దిశను మార్చుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ రెండు ఢీ కొట్టుకోవడం వల్ల ఈ అంతరిక్షములో ఒక ధూళి కణాలు ఢీ కొట్టుకోవడం వల్ల ధూళి కణాలు దుమ్ము కణాలు అనేవి చెల్లా చెదురుగా విసిరివేయబడ్డాయి. సో ఈ డైమార్ఫస్ తన దిశను మార్చుకుంది కదా, దీనివల్ల ఏమైనా భూమికి మళ్ళీ ప్రమాదం ఉందా అని ఈ ఐరోపా అంతరిక్ష సంస్థ అయినటువంటి ఈఎస్ఏ యొక్క హెరా అనేటటువంటి వ్యోమ నౌకను దీని దగ్గరికి ప్రయోగించడం జరిగింది. 2022లో నాసా డాట్తో ఢీకొట్టించింది. ఇప్పుడు ఐరోపా ఈఎస్ఏ వచ్చేసి హెరా అనే వ్యోమ నౌకను మళ్ళీ దీని వద్దకు పంపించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇండియాకు చెందినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అని అంటాం. అమెరికాకు చెందినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థను నాసా అని పిలుస్తాం, NASA. అదే యూరప్ సంబంధించిన దాన్ని ESA అని పిలుస్తాం. తర్వాత ఫోర్ఫిరియాన్. నెక్స్ట్ వన్ ఫోర్ఫిరియాన్. ఆస్ట్రేలియాకు చెందినటువంటి CSIRO అని అంటారు. ఆస్ట్రేలియాకు చెందినటువంటి CSIRO అంటారు. అంటే కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు ఈ యొక్క ASKAP అంటే ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ అర్రే పాత్ ఫైండర్. ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ అర్రే పాత్ ఫైండర్ ద్వారా ఒక అతిపెద్ద బ్లాక్ హోల్ను గుర్తించడం జరిగింది. బ్లాక్ హోల్ జెట్లను, ఫోర్ఫిరియాన్ అనేటటువంటి బ్లాక్ హోల్ జెట్లను గుర్తించడం జరిగింది. తర్వాత భూ వాతావరణంలోనికి ప్రవేశించినటువంటి PSLV C-37. PSLV అంటే కన్నా మన ఇండియాకు సంబంధించింది. ఇండియా ఇస్రో మనకు 2017లో అప్పుడు ఒక రికార్డ్ ఇది. 2017లో ఈ PSLV C-37 రాకెట్ ద్వారా దాదాపుగా 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపించడం జరిగింది.
2017లో ఇండియా ఇస్రో 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపించడం జరిగింది. దాదాపుగా 7 సంవత్సరాల తరువాత ఈ పిఎస్ఎల్వి, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-37 రాకెట్ భాగము తిరిగి భూ వాతావరణంలో ప్రవేశించింది. ఈ సందర్భంగా ఇస్రో ఈ యొక్క అంతర్జాతీయ అంతరిక్ష వ్యర్థాల నియంత్రణ మార్గదర్శకాలకు లోబడే ఇది తిరిగి భూ వాతావరణంలోనికి ప్రవేశించింది అని స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి 2024 PT5 2024 PT5 అని ఒక చిన్న గ్రహ శకలం భూ వాతావరణంలోనికి ప్రవేశించడం జరిగింది. ఇవి భూ వాతావరణంలోనికి ప్రవేశించడం జరిగింది. ఇది దాదాపుగా ఒక 53 రోజుల పాటు భూకక్షలో పరిభ్రమిస్తూ దాని తర్వాత మళ్ళీ ఒక సౌర వ్యవస్థలోకి, బాహ్య సౌర వ్యవస్థలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. పిఎస్ఎల్వి C-37 రాకెట్ భాగం భూ వాతావరణంలోనికి ప్రవేశించింది. 2024 PT5 అనే గ్రహ శకలం భూ కక్షలోనికి ప్రవేశించడం జరిగింది. ఇక వైద్య శాస్త్రానికి సంబంధించి అమెరికా శాస్త్రవేత్తలు, చైనా శాస్త్రవేత్తలు కొన్ని విషయాలను గుర్తించడం జరిగింది. వైద్య శాస్త్రానికి సంబంధించి చూసుకుంటే వైద్య శాస్త్రం, సైన్స్ అండ్ టెక్నాలజీలోని వైద్య శాస్త్రం లేదా వైద్య రంగానికి సంబంధించి అమెరికా శాస్త్రవేత్తలు మనం తీసుకుంటే ఈ యొక్క మూత్రపిండాలలో బీపీ, బ్లడ్ ప్రెషర్, రక్తపోటును నియంత్రించేటటువంటి జన్యువులను గుర్తించడం జరిగింది. మనకి మూత్రపిండాలలో ఉన్నటువంటి రక్తనాళాల లోపల ఉన్నటువంటి ఈ యొక్క మృదువైనటువంటి కండర కణాల్లో ఉన్నటువంటి కొన్ని జన్యువులు ఈ యొక్క రక్తపోటు నియంత్రించడం కోసం ఈ యొక్క రెనిన్ అనే ఎంజైమును విడుదల చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రెనిన్ అనే ఎంజైమును విడుదల చేయడం ద్వారా ఈ యొక్క మూత్రపిండాలలో మనకు రక్తపోటు అనేది నియంత్రించబడుతుంది ఆ జన్యువుల ద్వారా అని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. అంటే ఆ జన్యువులు లుక్ లైక్ టు ఒక స్విచ్ మాదిరిగా, ఆన్ ఆఫ్ మాదిరిగా, రక్తపోటు ఎక్కువైనప్పుడు, రక్తపోటు తగ్గిపోయినప్పుడు ఈ రెనిన్ అనే ఎంజైమ్ని విడుదల చేసి రక్తపోటును నియంత్రించిన జన్యువులను గుర్తించడం జరిగింది. అదే చైనా శాస్త్రవేత్తలు ఈ యొక్క చక్కెర వ్యాధి, డయాబెటీస్, టైప్ 1 మధుమేహాన్ని తగ్గించేటటువంటి శస్త్రచికిత్సను కనుక్కోవడం జరిగింది. దీని ద్వారా ఒక లేడీకి ఆ శస్త్రచికిత్స, ఆ ఆపరేషన్ ద్వారా ఆఫ్టర్ 2 months 2 నెలల తర్వాత మామూలు మనకి డయాబెటీస్ పేషెంట్స్, చక్కెర వ్యాధి అని అంటాము, షుగర్ పేషెంట్లకి ఇన్సులిన్ అనే ఎంజైము ఉత్పత్తి కాదు. ఇటు రెనిన్ అనే ఎంజైము, ఇటు ఇన్సులిన్ అనేటువంటి ఎంజైము ఇంపార్టెంట్, మన బాడీలోనే ఉంటుందన్నమాట. సో అది మనకు లోపల ఉండే గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్గా ఉంచుతుంది. కానీ ఇది లోపించడం వలన మనిషిలో చక్కెర వ్యాధి అనేది వస్తుంది. కాబట్టి ఆ పేషెంట్ ఏం చేస్తారంటే ఇన్సులిన్ వాళ్ళు ఇంజెక్షన్ల ద్వారా, ట్యాబ్లెట్ల ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. సో ఇంజెక్షన్ల ద్వారా ఈ ఇన్సులిన్ ఎంజైమును ఈ చక్కెర వ్యాధిగ్రస్తులు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ ఆపరేషన్ తర్వాత 2 months తర్వాత ఎటువంటి ఇన్సులిన్ ఇంజెక్షన్ అవసరం లేకుండానే ఆమెకి చక్కెర స్థాయి అనేటటువంటిది కంట్రోల్ చేయబడింది, షుగర్ అనేది కంట్రోల్ చేయబడింది. వాళ్ళు ఏం చేశారంటే కన్నా ఈ ప్రయోగంలో మన బాడీలో ఉన్నటువంటి అడిపోజ్ కణజాలం అంటారు, ఎడిపోజ్ కణాలను సక్ చేసి తీసుకొని వాటిని మూల కణాలుగా మార్చి మళ్ళీ ఆ మూల కణాలను తిరిగి ఐలెట్ కణాలుగా మార్చి తిరిగి ఒక పేషెంట్ అంటే తీసుకెళ్ళింది పేషెంట్ బాడీలోంచి ఎడిపోజ్ కణాలను ఐలెట్ కణాలుగా మార్చి ఐలెట్ కణాలని ఒక పేషెంట్ యొక్క బాడీలోకి ఇంట్రడ్యూస్ చేయడం
జరిగింది. సో అయితే ఈ ఐలేట్ కణాలు అనేటటువంటివి ఈ యొక్క పేషెంట్ బాడీ నుంచే తీసుకోవడం జరిగింది కాబట్టి వ్యాధి నిరోధక వ్యవస్థ యాంటీబాడీస్ కూడా దీని మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపెట్టవు. మనకి ఏదన్నా అన్నెసరీ ఆర్గానిజం మన బాడీలోకి ఎంటర్ అయితే యాంటీబాడీస్ వెళ్ళి దాన్ని చంపివేయడం జరుగుతుంది. కానీ ఇది మన బాడీ నుంచే వచ్చింది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి కూడా యాక్సెప్ట్ చేయడం జరిగిందని. సో తద్వారా ఆమెకి టైప్ 1 మధుమేహం అనేది కంట్రోల్ చేయబడడం జరిగింది. ఇది మనకు అక్టోబర్ నెలలో జరిగినటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కరెంట్ అఫైర్స్. మరొక వీడియోలో మరికొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి మనం తెలుసుకుంటాం. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఖచ్చితంగా 2025లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నిరుద్యోగులకి జాబ్ మేళ పక్కాగా ఉంటుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. జాబ్ కొట్టాలంటే కన్నా 2025 ఒక్కసారి 2025లో మిస్ అయ్యారంటే మాత్రం 2027 వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ చెప్తాను చూడండి, 2027 వరకు 2 years వెయిట్ చేయాలి. 2 years మళ్ళీ 25, 26, 27 3 years వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి. కాబట్టి కష్టపడి కష్టపడి చదవండి. ఇష్టముతో కష్టపడి చదవండి. అందుకే ఇష్టంతో చేసే పని ఎంత కష్టమైనా కానీ పెద్దగా కష్టం అనిపించదు అంటారు పెద్దోళ్ళు. కాబట్టి ఇష్టంగా కష్టపడి చదవండి. మీరు అనుకున్నటువంటి ఆ యొక్క అందమైన ఊహ ప్రభుత్వ ఉద్యోగి గవర్నమెంట్ జాబ్ని సంపాదించాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్.